మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 చంద్రబాబు, A2 నారాయణ, మాజీ మంత్రి నారాయణ అరెస్టు రాజకీయ కుట్ర అన్నారు టీడీపీ నేత పుల్లారావు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. పత్రాల లీకేజ్ వ్యవహారంలో కన్సర్న్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారే లీకేజ్ జరగలేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు లీకేజ్ పేరుతోటి నారాయణ గారు కుటుంబ సభ్యులతో వెళ్తున్నటువంటి నారాయణ గారిని అరెస్టు చేయటం ఇది రాజకీయ కుట్ర. ఎందుకంటే వైఎస్ఆర్ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిరిగి మరలా అక్రమ కేసులతోటి భయపెట్టాలనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా కనపడతా ఉంది. కనుక లక్షలాది మంది పిల్లలకు ఈరోజు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారాయణ గారికి ఉన్నటువంటి మంచి పేరుని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నాడు కాబట్టి మాజీ మంత్రి అయినటువంటి నారాయణకి ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి, లీకేజ్ పేరు మీద అరెస్టు చేసి ఆ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వానికి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనుకనే నారాయణ గారి అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఒక మంచి విద్యా సంస్థను దెబ్బతీస్తే దానివల్ల రాష్ట్రానికి, రాష్ట్రంలో ఆ సంస్థల్లో నడుచుకుంటున్న